హాయ్ హలో అందరికీ సప్త శనివారాల వ్రతం గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. వ్రతాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. స్వామివారికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి పిండిని చలిమిడి ముద్దలా చేసుకొని దాంతో ప్రమదలు చేసి 7 ఒత్తుల్ని వెలిగించాలి. స్వామివారి ఆసనం కోసం ఒక పీటను శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆడంబరాలతో ఈ పూజను చేయడం కంటే భక్తి శ్రద్ధలతో స్వామివారి నామాన్ని తలుస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఎటువంటి శని దోషానైనా పోగొడుతుంది కాబట్టి ఈ వ్రతంలో నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ 7 వారాల వ్రతం కోసం ఒక పుస్తకం దొరుకుతుంది, అది కొనుక్కొని చేసుకుంటే వ్రతం మంచిగా చేసుకోవచ్చు. కుటుంబ క్షేమాన్ని కోరి భార్య భర్త ఇద్దరు ఈ వ్రతంలో కూర్చోవాలి. ఈ వ్రతాన్ని మొదలుపెట్టిన వారం నుంచి పూర్తయ్యే వారం వరకు ఎన్నో ఆటంకాలు రావచ్చు, వాటన్నింటినీ తట్టుకొని నిలబడి ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. స్వామి అన్నింటికీ నువ్వే ఉన్నావని నమ్మి ఎన్ని ముళ్ళున్నా సరే నడుచుకుంటూ వెళ్తే స్వామివారి దగ్గర తీసుకునే ఆ క్షణం చాలా బాగుంటుంది. 7 వారాల వ్రతం పూర్తయిన తర్వాత దంపతులకు కానీ ఎవరైనా ముత్తైదువుకు కానీ భోజనం పెట్టండి, అది ఇంకా శుభాన్ని ఇస్తుంది. వ్రతాన్ని ఎలా చేశామనే దానికంటే భక్తి అనేది చాలా ప్రధానం. నాకు తెలిసిన ముచ్చట్లు నేను చెప్పా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లు చెప్పేసుకుందాం.